రైట్, మొత్తానికైతే హిందూ ఏకయాత్ర ఘనంగా ప్రారంభమైంది. మనతో పాటు మాట్లాడడానికి కరీంనగర్ వాస్తవ్యులు బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి సుధాకర్ పటేల్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, ఎలా జరుగుతుంది, ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటారు హిందూ ఏకయాత్రతో? ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా వైశాభవన్ దగ్గర మన కరీంనగర్లో ప్రియతమ నాయకులు గౌరవనీయులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ అన్న గారు ఈ దశాబ్ద కాలం కిందట దాదాపుగా 2012-13 అనుకుంటా ఈ ఏకయాత్ర స్టార్ట్ చేశారు. ఈ ఏకయాత్ర ఎందుకు స్టార్ట్ చేశారు అంటే హిందువులలో ఐక్యమత్యం రావడానికి, హిందువులను సంఘటితం చేయడానికి, హిందువుల సంఘటిత శక్తిని చాటడానికి ఈ హనుమాన్ జయంతిని ప్రారంభించారు. ఇది కరీంనగర్ వ్యాప్తంగా ప్రారంభమైన ఈ హనుమాన్ జయంతిని దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ కరీంనగర్ వైపు చూస్తున్నారంటే ఈ కరీంనగర్లో ఉన్న కరీంనగర్లో హిందువుల దమ్మేందో, హిందువుల ఐక్యత ఏందో ఈ కరీంనగర్ హిందువులు తెలియజేసారు. ముఖ్యంగా కరీంనగర్ అంటేనే హిందువుల అడ్డ, కరీంనగర్ అంటేనే హిందువుల చైతన్యానికి పురిటిగడ్డగా ఈ హిందూ ఏకయాత్రతో చైతన్యం వచ్చింది. మనం హిందూ ఏకయాత్ర ఎందుకు జరుగుతాము? మన హిందువులలో సెక్యులర్లు ఉంటారు. ఈ సెక్యులర్లో కొంతమంది మనకు ఎడ్డమంటే వాళ్ళు చెడ్డ అంటూ ఉంటారు. సెక్యులర్లో కనువిప్పు కలగాలి. ఈ దేశంలో ఉన్న కొంతమంది గుంట నక్కలు, అందరు కాదు, కొంతమంది గుంట నక్కలకు జ్ఞానోదయం కావాలి. ఈ దేశం పట్ల వాళ్ళకు ప్రేమ కలగాలి. ఈ కన్న తల్లి, ఈ భూమి, ఈ మన కన్న తల్లి కంటే కూడా మన కన్న ఈ నేల గొప్పది. ఈ నేలని కన్న కూడా భగవంతుడి సృష్టి. ఈ భగవంతుడి సృష్టి కోసం, ఆ శ్రీరాముడి కోసం, శ్రీరాముడిని నమ్మిన హనుమంతుడి కోసం హనుమాన్ జయంతి రోజు గౌరవనీయులు శ్రీరాముడి దూత శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, ఆయన కారణ జన్ముడు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు, ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఏకయాత్ర ఈరోజు ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ వస్తూ ఉన్నది. ప్రతి సంవత్సరం కూడా హిందూ బంధువులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటూ దీన్ని చైతన్య విజయవంతం చేస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, ఈ వర్షంలో కూడా పొద్దు నుంచి వర్షం పడుతున్నా కూడా వేలాది మంది కూడా వర్షాన్ని లెక్క చేయకుండా వచ్చిరంటే ఇది ఏ ఒక్కరిదే కాదు, ప్రతి ఒక్కరి గుండెలలో హనుమంతుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు. కనుకనే వర్షాన్ని లెక్క చేయకుండా వచ్చి యాత్రను విజయవంతం చేయాలి, హనుమాన్ జయంతిని విజయవంతం చేయాలని చెప్పి స్వచ్ఛందంగా ఇళ్ల నుంచి ప్రజలందరూ వస్తున్నారు. జెండా పట్టుకొని, హనుమాన్ జెండా పట్టుకొని, కాషాయ జెండా పట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి యాత్ర అయిపోయాక మేము ఉంటామన్న వర్షం పడని, ఉరుములు ఊరని, పిడుగు పడని యాత్రను సక్సెస్ చేస్తాం. హిందువుల సంఘటిత శక్తిని మేము నిరూపిస్తాం. దేశంలో పెరుగుతున్న కొంతమంది ఉగ్రదారులకు మనం భయపడకుండా మనం తిరంగ యాత్ర చేసినాం. మనం కూడా మన దేశంలో సైన్యం వెంట హిందువులందరం ఉన్నాం, సైనికులు అండగా ఉన్నాం అని చెప్పి మన తిరంగ యాత్ర ద్వారా సైన్యానికి అండగా ఉండి నిరూపించినాం. ఇలాంటి యాత్రలు కూడా ఈరోజు ప్రతి జిల్లా హెడ్క్వార్టర్లు కూడా దేశవ్యాప్తంగా జరగాలని చెప్పి అన్ని జిల్లాల ప్రజలు కూడా దేశవ్యాప్తంగా కూడా కరీంనగర్ వైపు చూసుకుంటే ప్రీతమ నాయకులు సంజయ్ గారి కృషి ఇది మరవలేనిది. తెరవేనుక ఆయన కష్టం మరవలేనిది. ఎంతో కష్టాల గురించి ఆయన ఇప్పుడే కాదు, ఎంపీ కాదు, గతంలో ఆయన కార్పొరేటర్ కాకపోతే కూడా ఇలాంటి ఏకయాత్రలు అన్ని ఎన్నోకం చేస్తున్నారు. ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ యాత్రలో పాల్గొని చివరిదాకా ఉండి విజయం చేయాలని. మోదీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ చాలా సక్సెస్ఫుల్ అయింది, దానిపైన మీ అభిప్రాయం? ఆపరేషన్ సింధూర్ బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. మనం శత్రుమూకలను, మన ఆడవాళ్ళ నుదుటిన సింధూరు తుడిచేసిన ఉగ్రవాద మూకలను మన ఆపరేషన్ సింధూర్ పేరుతో 24 గంటలలోనే పాకిస్తాన్ ఉగ్రముఖ స్థావరాలను నేలమట్టం చేసి ఏదైతే బలైపోయారో వాళ్ళ ఆత్మకు శాంతి కలిగించిండు. పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? పాకిస్తాన్ పరిస్థితి ముందుకు పోతే గొయ్యి, వెనుకపోతే నుయ్యిలాగా తయారైంది. పాకిస్తాన్ అడక తినే పరిస్థితి వచ్చింది. IMF దగ్గర 8,000 కోట్ల అప్పు తీసుకొచ్చుకున్నది. ఇప్పటికే బలూచిస్తాన్ సపరేట్ దేశంగా ఏర్పడ్డది. ఇంకో ముక్క కూడా అయ్యే పరిస్థితి ఉన్నది. కాకపోతే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళది కింద పడ్డే పంచేదే పైన పడ్డే పంచలే అనేది ఎక్కడ మేము ఓడిపోయినా మేమే గెలిచిన ఒక గల్ల ఎగిరేసే టైప్లో ఆ దేశ పరిస్థితి ఉన్నది. వాస్తవంగా ఆ దేశంలో అంతర్గత యుద్ధం ప్రారంభమైంది. ఆ దేశంలో మంత్రులను ముట్టడిస్తూ ఉన్నారు. ఆ దేశంలో నిత్యావసర కొరత ఏర్పడ్డది. ఆ దేశంలో డబ్బు లేదు, ఆహారం లేదు, బిచ్చగాళ్ళు అయ్యారు. కానీ మేము కింద పడ్డ పంచతే మేకపోతూ గాంభీర్యం పరిశీలిస్తున్నారు. మన దేశం ముందు ఆ దేశం నిలవలేదని మొన్న నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్తో నిరూపించారు. దేశ ప్రజలందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి అండగా ఉన్నారు. ఇక ముందు కూడా మనం మోడీ గారి యుద్ధ నీతి ముందు, ఆయన చాణక్య ముందు ఎవరు పనికిరారు. ఆయనకు అన్ని విషయాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి ఆయన. కేంద్ర ప్రభుత్వంలో అందరూ కూడా అనుభవం ఉన్న వ్యక్తులు. అజిత్ దోవల్ గారు అయితేనేమి, ఐబీ డైరెక్టర్ అయితేంది, జయశంకర్ గారు అయితేనేమి, అనేక మంది, రాజ్నాథ్ సింగ్ గారు అయితేనేమి, అనేక మంది కూడా అనుభవజ్ఞులు ఉన్నారు. ఈ దేశం ఇంకేం కావాలో వాళ్ళకి తెలుసు. ఈ దేశాన్ని రక్షించుకోవడానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ముందంజలో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.